కీర్తన సంఖ్య 55. ఈ కీర్తనలో 23 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 8 వచనాలు. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. నా శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహం గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నది. మహాభయము నన్ను ముంచివేశాను. ఆహా, గోవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగానుందనే. త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యంలో నివసించి ఉందనే అనుకుంటుని. ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, దావీదు రాజు తన హృదయ వేదనను దేవుని యొద్ద వివరించాడు. ఎందుకంత బాధపడుతున్నాడు, ఏమైంది? బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ కీర్తన యొక్క నేపథ్యం 2 సమూయేలు 15వ అధ్యాయము 10వ వచనం నుండి 31 వరకు. దావీదు కుమారుడైన అబ్షాలోము ఎదురు తిరిగాడు, ఒక స్ట్రాటజీ వేశాడు. తండ్రి యొక్క సింహాసనాన్ని తను కాజేయాలనుకున్నాడు. తనకు అర్థమైంది, తను రాజు కాడు, సొలొమోను రాజు అవుతాడని. ఆ కారణంలో ఏమైంది, ఈ అబ్షాలోము దావీదు యొక్క స్నేహితులను కూడా తన వైపుకు తిప్పుకున్నాడు. సో ఇప్పుడు కనుక తను అక్కడే ఉంటే అతన్ని చంపేస్తారు, దాంతోపాటు చాలామంది మరణిస్తారు. సో రక్తపాతం నుండి కొంచెం తగ్గిద్దామని దావీదు ఏం చేశాడంటే పారిపోతున్నాడు. బహుశా ఆ సమయంలో రాసినటువంటి కీర్తన అయ్యిండారని నేను కూడా అనుకుంటున్నాను. తర్వాత భాగము 9 నుండి 15 వరకు. పట్టణంలో బలాత్కార క్రియ కలహములు జరుగుతుంది నేను చూస్తున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయి వారిని నిర్మూలన చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబవళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి, దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చు. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టినవాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నాము. ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందును ఉన్నది. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, దావీదు రాజు జరిగిన పరిస్థితులను దేవుని యొద్ద వివరించాడు. పట్టణంలో ఏం జరుగుతుందో వివరిస్తున్నాడు. బలాత్కారములు కలహములు జరుగుతున్నాయట, రాత్రింబవళ్ళు ప్రాకారాల మీద తిరుగుతున్నారంట, పాపమును చెడుతనములు అందులో జరుగుతున్నాయట, నాశన క్రియలు జరుగుతున్నాయి, వంచనయు కపటము బాగా విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు దావీదును దూషించేది ఎవరు? శత్రువు కాదట. ఆయన మీద మెట్టిపడేవాడెవడు? పగబట్టిన వాడు కాదు. అట్లయితే నేను సైడ్ లైన్ అయిపోవచ్చు. కానీ ఎవరంట ఆయన దూషించేది, ఆయన మీద పగబట్టింది? నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినట్టున్నాడు. బైబిల్ పండితులు ఏమంటారంటే, అహీతోపెలు దావీదుకు చాలా క్లోజ్గా ఉన్నాడు. తన కుమారుడు గురించి కూడా మాట్లాడుతున్నాడు. సో దావీదు చూడండి, తనకు స్నేహితులైన వారు ఆయనకి నమ్మక ద్రోహం చేసి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలా యాటిట్యూడ్ బిహేవ్ చేస్తున్నాడు చూడండి. నిజానికి దావీదు రాజు మహాబలాఢ్యుడు, వీరుడు. ఆయన మంచి బలశాలి, యుద్ధం చక్కగా చేయగలడు, ఆ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో పెట్టుకోగలడు. దావీదుని ఎవరు చంపలేరు. అయితే దావీదు పారిపోయి రక్తాపరాధం తగ్గిద్దామని, లేక రక్తపాతము తగ్గిద్దామని చెప్పి దావీదు చేసిన ఆలోచన చూడండి, ఆయన చేసిన ప్రార్థన చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంచుమించు ఇటువంటి పరిస్థితులు మనకు అదే మోతాదులో రాకపోవచ్చు, కానీ ఇంకొక రకరకాల మోతాదులో మనకు కూడా రావచ్చు. అంచేత ఈ కీర్తన దేవుడు మనకు ఒక హెచ్చరికగా పెట్టాడు, ఒక మోడల్గా పెట్టాడు. మనం అందులో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు.
3వ భాగం 16వ వచనం నుండి 23 దాకా. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారుమనసు లేని వారే తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారం చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమించురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నూరిపోయినవి, అయితే అవి వరతీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను, వంచకులను సగము కాలమైనను బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ భాగానికి నేను పెట్టినటువంటి పేరేంటంటే, దావీదు రాజు మరణను దేవుడు అంగీకరించి రక్షిస్తాడని నమ్మాడు. ఈ కీర్తనకు పెట్టినటువంటి అంశం పేరేంటంటే, పారిపోతున్న దావీదు రాజు తన స్నేహితులే శత్రువులుగా మారి తరుముతున్నందున రక్షించమని దేవునికి ప్రార్థించాడు. ఈ కీర్తన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము ఎవరినైతే బాగా స్నేహితులుగా నమ్మామో నమ్మక ద్రోహం చేయొచ్చు, వెన్నుపోటు పడవచ్చు, ప్రాణాపాయం లాంటి పరిస్థితులు రావచ్చు. దావీదు ఒక పగవారిని ఎలా హ్యాండిల్ చేశాడో మనం కూడా అలా హ్యాండిల్ చేయడం మనం నేర్చుకోవాలి. దేవునిపై ఆధారపడ్డాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవుడే ఆయన పక్షంగా కార్యం చేసి న్యాయం చేయమని, ఈ పరిస్థితులంతట్లో కూడా తనకు తగిన సమాధానం ఇవ్వమని దావీదు మొరపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఆమేన్.